అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి తండ్రి అయిన దేవుడు మరి ఆత్మ గనుక ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన సహోదర సోదరులందరూ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు మరి ఆరాధన క్రమాన్ని నడిపించిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా మరి స్వరాలు ఇప్పి దేవుని మహింపరిచే విధానాన్ని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రము కలుగును గాక. ఈరోజు వాక్య భాగం ఏమిటనంటే, ఈరోజు మనం పాటలో కూడా పాడుకున్నాం, మానవుడు కారణ జన్ముడ, చివరిలో చరణం వచ్చేసి ప్రభువుని ప్రకటించు అని చెప్పేసి ఒక చరణం కూడా పాడుకున్నాం. సో అందు నిమిత్తమే మనం ఈరోజు వాక్య భాగాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చిన చారిత్రాత్మకమైన అంశములు తెలుసుకున్నాం. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటే మనకందరికీ తెలిసింది ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపుల గురించి జన్మించారు, సిలువ వేయబడ్డారు, ఎంతో మందిని స్వస్థపరిచారు అనేటటువంటి సింపుల్గా మనకు తెలిసిన విషయాలు అనమాట. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పుట్టుకు గల కారణాలు, ఆయన పిండ దశలో నుంచి ఏం చేశారు, బాల్య దశ నుంచి ఏం చేశారు, యవ్వన దశలో ఏం చేశారు అనేటటువంటి విషయాలు ఈరోజు నేర్చుకుందాం. అంత మాత్రం కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రవక్తల ద్వారా తెలియపరచబడిన విషయాలలో అతనికి ఏమని పేర్లు ఉండే అనేటటువంటి కొన్ని కూలంకషమైన అంశాలు ఈరోజు తెలుసుకుందామండి. అంటే ఆ విషయాలు తెలుసుకుంటే మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ స్థితి నుంచి ఇలా వచ్చారా, ఈ స్థితి నుంచి మన గురించి రక్తాన్ని కార్చారా అనేటటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. సో మనకి అందరికీ తెలిసిన కామన్ థింగ్ ఏంటంటే, ఆయన్ని మాదిరికరంగా తీసుకొని జీవించాలి అనేది తెలిసింది. ఆయన మాదిరికరంగా అంటే ఆయన యొక్క గుణగానాలన్నీ మనం అవలంబించుకొని వాటిని అనుసరించి నడుచుకోవాలనేటటువంటి విషయాలు మనకు అందరికి తెలిసినాయే. కానీ అంత మాత్రమే తెలుసు మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఎవరైనా ఒక వృద్ధులనో లేదంటే పెద్దవారినో లేదంటే ఇంకెవరెవరిని అడిగితే వాళ్ళు సింపుల్గా ఒకటే చెప్తారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో స్వస్థతలు చేశారు, ఎంతో మందిని బాగుపరిచారు, గుడ్డు వారికి కళ్ళు ఇచ్చారు, చెవిటి వారికి వినికిడి ఇచ్చారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, చేయలేని వారికి చేయలు ఇచ్చారు అనేటటువంటి అంశాలు సింపుల్గా చెప్పేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పుడుతున్నారు అని తెలిసిన మరుక్షణం నుంచి అతను ఎన్నో ప్రమాదాలకి గురి అయినటువంటి సందర్భం ఉందన్నమాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా పుడుతున్నారని తెలిసిన మరుక్షణం హేరోదు రాజు ఏం చేశాడంటే అతన్ని చంపించాలని ప్రయత్నించాడు. అంటే అప్పటి నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో శోధనలు అనుభవించారు ఒక విధంగా చెప్పాలంటే మనం. అంటే అటువంటి దీనమైన పరిస్థితి నుంచి, అటువంటి ఘోరమైన పరిస్థితి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణం దాకా వెళ్ళారు. ఈ యొక్క ప్రయాణం, తన జీవితకాల ప్రయాణాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం నా ప్రియమైన సహోదరులారా. అయితే చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ఎన్నో ప్రమాదాలను అధిగమించారని చెప్పేసి మత్తయి సువార్తలో తెలియజేస్తున్నాడు. ఆ మాట 2వ అధ్యాయము. దయచేసి పిల్లలతో గట్రా డిస్టర్బెన్స్ చేసుకోకుండా మీరు కూడా పిల్లలు జాగ్రత్తగా ఉండండి అమ్మా, అల్లరి చేయకండి. 2వ అధ్యాయము 16వ వచనంలో తెలియజేస్తున్నాడు ఇక్కడ మాట. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని నా కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అంటే ఈ 2 సంవత్సరాలు తక్కువ గల వయసు గల వాళ్ళందరినీ ఎందుకు వధించాల్సి వచ్చిందంటే, ఈ యొక్క 2 సంవత్సరాలు తక్కువ గల వయసు గల వాళ్ళలోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటారు అని గ్రహించి వారిని చంపించాలని ప్రయత్నించాడు అనమాట. ఇక్కడ తెలియజేస్తున్నాడు. ముందు ఇంకా పైన మాట తెలియజేస్తున్నాడు. ఇంకా 13వ వచనంలో తెలియజేస్తున్నాడు. చూడండి 13వ వచనము, లేదంటే 12 నుంచి చదవండి. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అంటే ప్రభుదూత స్వప్నమందు ఈ జ్ఞానులకి కనపడ్డదంట. కనబడి మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళవద్దు, మరి యొక్క మార్గాన్ని అనుసరించి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే అంతకంటే ముందు హేరోదు రాజు ప్రభుని యేసుక్రీస్తు వారిని చంపించాలని ప్రయత్నించారు. ఈ జ్ఞానులు కలిసి ఆ యొక్క కుమారుడు ఎక్కడ పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో నాకు డాటా తీసుకురండి అని చెప్పి వీరిని పంపిస్తే
తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సంకల్పం చొప్పున ప్రభువుని యేసుక్రీస్తు వారు జన్మించారు కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే ఈ యొక్క జ్ఞానులకి స్వప్నమందు ప్రభుదూత కనబడి ఆ యొక్క మార్గాన్ని మీరు వెళ్ళొద్దు, ఆ హేరోదు రాజు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ప్రభువుని యేసుక్రీస్తు వారి జన్మను గురించిన విషయము వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పేసి దూత వాళ్ళకి స్వప్నమందు కనబడి మరొక మార్గాన్ని వాళ్ళని పంపించిందనమాట. సో ప్రభువుని యేసుక్రీస్తు వారు బాల్య దశ నుంచే ప్రమాదాన్ని ఎదుర్కొన్నటువంటి సందర్భం ఇదని చెప్పి మీకు లేఖనాలు తెలియపరుస్తున్నాయి అనమాట. సో అంత మాత్రమే కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారి గురించి ప్రభువుని యేసుక్రీస్తు వారు ముఖ్యంగా కొన్ని బోధలు చేశారు. ఆ బోధలు ఏమిటి అని అంటే దేవుని రాజ్యం గురించి, విశ్వాసం గురించి, పశ్చాత్తాపం గురించి కొన్ని బోధలు చేశారు అనమాట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు ఈ విధమైన బోధలు చేశారు. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడానికి మనకి హెబ్రీ భాషలోని క్రిస్టోలజీ అని అంటారని కూడా క్రిస్టోలజీ అంటారని చెప్పి చరిత్ర చెప్తుంది. అయితే అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎటువంటి వారు అని అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి జన్మించిన విధానాన్ని బట్టి కాలాలు లెక్కించబడ్డాయి. ఈ దినాన మనం మన బాల్య దశలను శ్వాసల పుస్తకంలో చదువుకుంటే చరిత్రలోకి వెళ్తే ఏం తెలియజేస్తారు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అంటే ప్రభువుని యేసు క్రీస్తు వారిని బట్టి కాలాలు నిర్ణయించబడ్డాయని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తుంది. సో అంత మాత్రం ఇక్కడ చరిత్ర కూడా చెప్తుంది అనమాట. ఏదైనా ఒక రాజు గురించి చెప్పాలని సోషల్ పుస్తకాల్లో తెలియజేసినట్లయితే అక్కడ మొట్టమొదటిగా వాడే పదం ఏంటంటే క్రీస్తు పూర్వము పలానా రాజు పలానా సంవత్సరంలో జన్మించాడు, లేదంటే క్రీస్తు శకము పలానా రాజు పలానా సంవత్సరం, ఆ విధమైన విధానం ఉండేది అనమాట. సో అంటే ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఉన్నారు, అతను జన్మించారు, పాపుల గురించి బలయ్యారు అనడానికి ముఖ్యమైన ఒక నిదర్శనం ఇదని చెప్పి లేక మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు వారి యొక్క తేదీ, జన్మించిన తేదీ గ్రంథంలో ఎక్కడా లేదండి, గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ ఈ దినాన క్రీస్తు ప్రభు వారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించారు, ఆయన పుట్టినరోజు వేడుకలు చేయాలని చెప్పేసి చేస్తున్నారు. ఓకే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఇక్కడ తెలియజేస్తుంది ఎందుకు ఆ డిసెంబర్ 25నే క్రిస్టమస్ చేయాలి, డిసెంబర్ 25నే ప్రభు దినంగా ఎందుకు మనకి మనం ఈ యొక్క నానుడిలో మనం ఎందుకున్నామంటే రోమన్ గవర్నమెంట్ దాదాపు 330 సంవత్సరాల క్రితము డిసెంబర్ 25న ప్రభువుని యేసుక్రీస్తు వారు జన్మించారని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం, వాళ్ళు ప్రతి సంవత్సరం ఆ తేదీకి అక్కడ పండగ చేయడం, అది అలాగే ఏమైందంటే ఈ దినాన క్రైస్తవులందరూ కూడా అది ప్రాక్కుంటూ వచ్చిందనమాట. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25న జన్మించారనే విషయం గ్రంథంలో ఎన్నిసార్లు తిరిగేసిన కూడా ఎక్కడ కనబడదామని చెప్పేసి ఎక్కడ కూడా కనబడదు అనమాట. అంత మాత్రం కాకుండా గ్రంథం మొత్తం మీద క్రీస్తు అన్న పదం దగ్గర 256 సార్లు ఉంటారు రమారామే. 256 నుంచి 300 రమారామే అలా ఉంటుంది అన్నమాట. సో ఆ విధమైన గొప్ప చరిత్ర కలిగిన క్రీస్తు వారు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు అనమాట. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి ప్రవచనాలు ఏం చెప్తున్నాయి, ప్రవచన గ్రంథాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి చదివినట్లయితే తెలుస్తుంది. 11 నుంచి 6వ అధ్యాయము 11వ వచనం. ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన అంటున్నాడు, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను వాడగ వరకు, దేశము బొత్తిగా బీడగ వరకును. చదివేటప్పుడు కొద్దిగా కలిపి చదవండి జాగ్రత్తగా. యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములో విస్తారమగు వరకును అలాగు జరుగును. ఈ యొక్క దీన పరిస్థితి, ఈ యొక్క ఘోరమైన పరిస్థితి ఇంకెన్నాళ్ళ వరకు అని చెప్పేసి యెషయా ప్రవక్త అడుగుతున్న సందర్భం అన్నమాట. ఎవరితోటి? తండ్రి అయిన యెహోవా దేవుడితో అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? చదవండి. 13వ అధ్యాయము 13. దానిలో 10వ భాగమును, మంచిగా చదవాలండి మీరు. దానిలో 10వ భాగమును మాత్రము విడవబడినను అదియును నాశనమగును, సింధూర మస్తికి వృక్షములో నరకబడినను తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అంటున్నాడు.
అంటే యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు అనమాట. ఈ యొక్క పరిస్థితి, ఈ లోకంలోని పరిస్థితులు అధ్వాన స్థితిలోకి ఏర్పడుతూ ఉంటాయి. సో అన్ని నరకబడుతుంటాయి. ఒక మొద్దు ఉంటది, ఆ మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది అని అంటున్నాడు, ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. అదియు నాశనమగును, సింధూర మస్తిక వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును, ఆ మట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అంటున్నాడు అనమాట. ఈ యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు అనమాట. అంటే యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది, ఆ యొక్క చిగురు ప్రభువుని యేసుక్రీస్తు వారు అనేటటువంటి సందర్భం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరొక విషయం తెలుసుకున్నట్లయితే ఇదే యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు 14వ వచనంలోని. అంటే ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ విధంగా పుడతారు అని చెప్పేసి ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు పుట్టిన ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఏమని పేరు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు అండి. 14వ వచనం, 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచనను మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికి పూర్వము, అంటే పుట్టబోతున్నాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు అని తెలిసిన సందర్భంలో అతనికి ఏమని పేరు పెట్టారు అని అంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టారంట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికి మరి ఒక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అక్కడ పుట్టినట్లు తెలియదు. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నారు అని అర్థం అంట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికి దేవుడు ఒక సూచన మీకు ఇచ్చును, కన్యక గర్భవతి యొక్క కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని అంటున్నాడు అనమాట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికి మరి ఒక పేరు ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం అని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రము కాకుండా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఒక విషయం తెలియజేస్తున్నాడు, మరి ఒక పేరు తెలియజేస్తున్నాడు. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టెదరు అంట. చూడండి, ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, రాజులకు రాజు అని పేరు పెడతారంట అక్కడ. చూడు, యెషయా గ్రంథంలో మరి ఒక ప్రవచనం తెలియజేస్తున్నాడు. మనకి ఏలైనగా మనకు శిశువు పుడతాడు, అతనికి ఏమిటి అని అంటే ఆలోచనకరుడు, ఆశ్చర్యకర్త, సమాధానకర్త, సమాధానానికి అధిపతి అని పేరు పెడతారంట ప్రభువుని యేసుక్రీస్తు వారికి. సో ఈ విధమైన పేర్లు ప్రవచన గ్రంథంలో తెలియబడుతున్నాయి. అంటే ప్రవచనాల ద్వారా ఈ విధమైన పేర్లు పెట్టబడతాయి అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారికి మరి ఒక పేరు పెట్టబడింది. అది ఏమిటి అని అంటే యెహోవా మనకి నీతి అని పేరు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు లేఖనాలు. అదే ఇర్మియా గ్రంథం తీసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు లేఖనాలు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. అక్కడ తెలియజేస్తున్నాడండి. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చూడండి, అతడు రాజై పరిపాలన చేస్తాడు. అంటే ప్రభువుని యేసుక్రీస్తు రాజులకు రాజు అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, అదే అనమాట ఇది. అతను రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించిన ప్రభువుని యేసుక్రీస్తు వారంట వివేకముగా నడుచుకుంటూ చక్కని కార్యాలు చేస్తాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. చదవండి, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అంట. చూడండి, ప్రభువుని యేసుక్రీస్తు వారికి మరి ఒక పేరు ఏమిటి అని అంటే యెహోవా నీతి అని పేరు అంట. ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదును, అతడు రాజై పరిపాలన చేస్తాడంట. అంత మాత్రం కాకుండా అతడు వివేకంగా నడుచుకొనుచు నీతి కార్యాలు చేస్తాను అని అంటున్నాడు. భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాను అని అంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఆ దినములలో యోధావారు రక్షణ నొందుతారు, ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తారంట. ఈ దినాన మనం అందరం కూడా ఇంత నిర్భయంగా నివసించడానికి కారణం ఏమిటి అని అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు జన్మించడం.
సో ఈ విధంగా ప్రవచన గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాయి అని అంటే యెహోవా నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రమే కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారికి మరి ఒక పేరు ఏమిటి అని అంటే ఇక్కడ తెలియజేస్తున్న మత్తయి సువార్తలోని 1వ అధ్యాయము 20వ వచనంలో తెలియజేస్తున్నాడండి. అతడు ఈ సంగతును గూర్చి ఆలోచించుకొని చుండగా, అంటే అతడు అని అంటే ఇక్కడ యోసేపు అండి తన భార్య గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు అంటే పిలుస్తుంది అనమాట, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడకము. అంటే ఇక్కడ యోసేపు తప్పుగా ఆలోచిస్తాడు తన భార్య గురించి. గర్భవతి అయ్యేటప్పటికి తప్పుగా ఆలోచించుకుంటూ ఆలోచనలో ఉంటున్న సందర్భంలో ప్రభువుతో స్వప్నం ముందు అతను కనబడుతుంది అనమాట. కనబడితే ఇక్కడ తెలియజేస్తున్నాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమెము గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చదవండి, ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును అంటున్నాడు అనమాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి యేసు అను పేరు ఇక్కడ నుంచి అమల్లోకి రావడం జరిగింది అనమాట. ఇక్కడ తెలియజేస్తుంది యేసు అంటే ఏంటి అని అంటే ఫుట్ నోట్లు ఇచ్చారు చూడండి, రక్షకుడు అని అర్థం. ఇక్కడ అంటున్నాడు కదా, తెలియజేస్తున్నాడు కదా, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును. అంటే మన పాపం నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు అని ఇక్కడ తెలియజేస్తాడు అనమాట. అందుకు అతనికి యేసు అని పేరు పెట్టు, యేసు అంటే రక్షకుడు అని అర్థం అని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో ఆ విధంగా యేసు అనే పేరు అతనికి ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి లేఖన భాగాలు బట్టి తెలుసుకున్నామండి. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారికి ఈ విధంగా వచ్చిన తర్వాత మరి ఒక పేరు అతనికి ఏమని వచ్చిందంటే తెలియజేస్తున్న లూకా సువార్తలోని తెలియజేస్తున్నాడు 2వ అధ్యాయము 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదండి యేసు క్రీస్తు అన్న పేరు ఎలా వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎన్ని ప్రవచన గ్రంథం ద్వారా మనం ఎన్ని పేర్లు చూసామనంటే చివరికి ఇక్కడ మత్తయి సువార్తలో యేసు అని, ఇక లూకా సువార్తలోని దావీదు పట్టణం ముందు మీ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అంటున్నాడు అనమాట. క్రీస్తు అంటే కింద పుట్టినట్లు ఏమి ఇచ్చాడంటే అభిషేకించబడిన వాడు అని. అంటే తండ్రి అయిన యెహోవా దేవుని చేత అభిషేకించబడిన వాడు క్రీస్తు. సో ఆ విధంగా అభిషేకించబడిన వాడు, పాపుల్ని రక్షించేవాడు యేసుక్రీస్తు. సో ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ నామకరణం అనేది జరిగింది అని చెప్పి లేఖన భాగాల ప్రకారం తెలుసుకున్నమాట. సో ఈ విధమైన పేర్లు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. మొదటగా ఏమిటి అని అంటే ఇమ్మానుయేల్ అని పేరు. రెండవది ఏమిటి అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన అధిపతి అని పేరు. మూడవదిగా యెహోవా నీతి అని పేరు అని చెప్పేసి తెలుసుకున్నాం. నాలుగవది యేసు అని, ఐదవదిగా క్రీస్తు అని. సో ఈ రెండింటిని కలిపినట్లయితే యేసు క్రీస్తు అని పేరు అతనికి ఈ విధంగా వచ్చిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం అనమాట. సో అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి ఇంకేమేమి పనులు చేశారు? ప్రభువుని యేసుక్రీస్తు వారు గర్భంలో పడకముందు నుంచే ఏమైనా పనులు చేశారా? లేదంటే పిండ దశలో ఉన్నప్పుడు ఏమైనా పనులు చేశారంటే ఆయన పిండ దశలో ఉన్నప్పుడే ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, అంటే అవతలోని ఒక ఇన్స్పిరేషన్ లాగా ఒక ఉత్సాహాన్ని కల్పించేటటువంటి సందర్భం కూడా ఇక్కడ గ్రంథంలో తెలియజేస్తుంది. చాలా చక్కని సందర్భం అండి. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో చదువుకుందాం మనం. ఎలిజబెత్ అంటే జకర్యా భార్య, యోహాను తల్లిదండ్రులు. చూడండి వీళ్ళు ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసిందంట. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు వారు మరియ గర్భంలో ఉంటుండగానే మరియ ఎలిజబెత్ మాట్లాడుతుంటే ఎలిజబెత్ గర్భంలోని శిశువు అంట గంతులు వేసిందంట. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు పిండ దశలో ఉన్నప్పుడే అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే గర్భంలోని శిశువు అంటే గెంతులు వేసిందంట. గర్భంలో శిశువు గెంతులు వేయడంటే మాటలండి, అది కూడా ఒక వందనం వచ్చిన వేయడంతోనే, మరియా గర్భంలో ఉందని తెలియడంతోనే గర్భంలో శిశువు గెంతులు వేసిందంట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు గర్భము అంటే పిండ దశలో ఉన్నప్పుడే ఆ విధంగా బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంట ఉల్లాసపరిచారు, ఉత్సాహపరిచారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు.
సో ఆ విధంగా అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, గర్భంలో ఉంటుండగా, పిండ దశలో ఉంటుండగానే అతని యొక్క పని మొదలెట్టనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు. సో ఆ విధమైన విధానంలో ప్రభుని యేసుక్రీస్తు వారు పెరగడం జరిగింది. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు బాల్యము గురించి లేదంటే యవ్వనము గురించి తెలుసుకున్నట్లయితే కొన్ని మాటలు తెలుసుకుందామండి మనం ఇక్కడ. ప్రభుని యేసుక్రీస్తు వారు బాల్యంలో ఉంటుండగా ఒకరి మరణాన్ని ఆపారు. అంటే తండ్రి అని యెహోవా దేవుని యొక్క చిత్తము వలన ఒకరు మరణించకుండా ఆగారనమాట. అతను ఎవరు అంటే సుమియోను మరణించకుండా ఉన్నాడంటే కేవలం ప్రభువుని యేసుక్రీస్తు వారు జన్మించాలి, ఆ యొక్క బిడ్డ అతని చేతిలో పడాలి, అప్పుడు తను మరణించాలి. అది తండ్రి అని యెహోవా దేవుని యొక్క చిత్తం అనమాట. సో అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు అతను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, ఒక వ్యక్తి పిండ దశలో ఉంటుండగానే గంతులు వేయడం అనేటటువంటి సందర్భాన్ని మనం చూసాము. మరొక వ్యక్తి కటికి వృద్ధాప్యంలో ఉన్నారు, చాలా ముసలితనంలో ఉన్నారు, అయినా కూడా తను మరణించకుండా ఉన్నారు అని అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు కారణం అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాం. చూద్దామండి ఆ విషయం కూడా. లూకా సువార్త 22వ వచనము, 2వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను, అతని నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరిచి ఉండెను. చూడండి, సుమియోను ఇక్కడ తెలియజేస్తున్నాడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి బాప్తీసం చేత బయలుపరచబడెను. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు జన్మించాలి, అతన్ని చూడాలి, అప్పుడు వరకు అతను మరణించకూడదు. అది తండ్రి అని యెహోవా దేవుని యొక్క చిత్తము. ఇక ప్రభువుతో తనకి తెలియపరిచింది అనమాట ఈ మాట. అంటే ఈ విధమైన విధానంలోని ప్రభువుని యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితాన్ని కొనసాగించారనమాట. అంటే అతను బాల్య దశ నుంచి కూడా ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ చేశారు జనాంగాన్ని. ఈ దినాన మనం అందరం కూడా అతన్ని మాదిరిగా తీసుకుంటున్నామంటే అతను ఎంత గొప్ప మనిషి కాబట్టి మనం ఆయన్ని మాదిరిగా తీసుకుంటున్నామండి. సో ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. అతన్ని మాదిరిగా తీసుకోవడం అంటే స్వస్థతలు చేసేయడమో లేదంటే ఇంకేదో చేయడం కాదండి. అతను ఏ బాల్య దశ నుంచి పిండ దశ నుంచి ఏ విధమైన పనులు చేసుకుంటూ వెళ్ళారో చనిపోయేంత వరకు కూడా ఆ విధమైన పనులు ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా చేసేటటువంటి సందర్భం ఉండాలన్నమాట. అటువంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అది అతనికి మాదిరిగా ఉండడం అంటే. ఈ దినాన ప్రభువుని యేసుక్రీస్తు వారు స్వస్థత చేశారు కదని చెప్పేసి ఈ ఎవరెవరో స్వస్థత చేతనని చెప్పేసి చెప్తుంటారు. సో అవన్నీ కూడా మరి మీరు ఆలోచించుకోవాలి. సో ఆ విధమైన మాదిరికరమైన జీవితం మనం జీవించాలి. అంటే అతను చేసిన పనులు, అతను చేసిన మంచి పనులు, అతని యొక్క గుణాన్ని, అతని యొక్క చక్కని లక్షణాలను మనం అవలంబించుకోవాలి. అది మాదిరిగా తీసుకోవడం అంటే అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేసింది. అంత మాత్రమే కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి ఒక విషయం ఏంటంటే, అతను బాల్య దశ నుంచే చిన్న ప్రాయం నుంచే పసి ప్రాయం నుంచే గొప్ప జ్ఞానాన్ని పెంపొందించుకుంటానమాట. అంటే గొప్ప జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 2వ అధ్యాయము 40వ వచనంలో తెలియజేస్తున్నాడు ఆ మాట. చూడండి 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచూ ఉండేనమాట. అంటే ప్రభువుని చాలు అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు బాల్య దశ నుంచే జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకున్నారు అనమాట. అది ఏ విధమైన జ్ఞానము అని అంటే లోకానుసారమైన జ్ఞానం కాదండి. అది బోధకు సంబంధించిన జ్ఞానము, మంచి మాటల గురించిన జ్ఞానం అన్నమాట. లోకానుసారమైన జ్ఞానాన్ని అతను ఎంత మాత్రం కూడా అభివృద్ధి పరచుకోలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇప్పుడున్న ఈ బాలికలు ఏం చేస్తున్నారు అని అంటే మొబైల్ జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఫోను 24/7 ఫోన్లు చూస్తూ ఉంటున్నారు అనమాట. అవకాశం దొరికితే ఫోన్లు చూసే పనిలో ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే తీయడం, ఇక్కడ లేఖన భాగాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే చక్కని జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవాలి మనం. అంటే భవిష్యత్తులో మనకు పనికొచ్చేటటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకున్నారని చూసినట్లయితే కనుక ప్రభువుని యేసుక్రీస్తు వారు లూకా సువార్తలో తెలియజేస్తాడండి. 42వ అధ్యాయము ఇదే అధ్యాయము 42వ వచనం, క్షమించండి 42వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఆయన 12 ఏళ్ల వై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే
యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క జనాంగం అంతా కూడా యెరూషలేముకి వెళ్ళేవారు అంట పండుగను ఆచరించిన. అంటే సంవత్సరానికి ఒకసారి యెరూషలేం వెళ్ళాలి కదా, సో ఆ కంటిన్యూషన్ లోని యెరూషలేముకి వెళ్ళారనమాట. తెలియజేస్తున్నాం, చదవండి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాల్య దశలో ఏం చేశారంటే ధైర్యంగా నిబ్రం కలిగి యెరూషలేములో ఉండిపోయాడు అనమాట. యెరూషలేములో ఎందుకు ఉన్నాడు అని అంటే తెలియజేస్తున్న మాటలు చదవండి. 46వ వచనం డైరెక్ట్ గా. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు వారు బోధకుల మధ్య కూర్చొని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలు వేస్తున్నారంట. అంటే ఏ దశలోని? బాల్య దశలోనే. రమారమి 12 సంవత్సరాల వయసులోనే. ఇప్పుడు 12 సంవత్సరాల వయసులోనే ఏం చేస్తున్నారు పిల్లలు? శుభ్రంగా గేమ్స్ ఆడుకుంటున్నారు మొబైల్లో. ఇంకే ఏం చేస్తున్నారు పిల్లలు? రోడ్ల మీద తిరుగుతున్నారు గుంపులుగా. సో ఇప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి ఎంత వ్యత్యాసం ఉంది? అయితే బహుశా ఒకవేళ ఆ కాలంలో కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారు చక్కని మాటలు అభ్యసింప చేసుకోవాలని చెప్పేసి బోధకుల చుట్టూ తిరిగి ఉన్నారేమో. మరి వేరే ఇతరితర వాళ్ళ వయసు గల వాళ్ళు వేరే చోటకు తిరిగి ఉంటారు బహుశా. కానీ మనం ఏం చేయాలనంటే ఈ దినాన ప్రభువుని యేసుక్రీస్తు ఎటువంటి మార్గాన్ని అయితే నడిచారో, అతను ఎటువంటి సత్య మార్గాన్ని అయితే నడిచారో, ఎటువంటి మంచి మార్గాన్ని అయితే నడిచారో ఆ మార్గాన్ని మన పిల్లలు మనం నడిపించాలి. ఎందుకంటే పిల్లలకి తెలియదు కనుక తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తూ వాళ్ళని చక్కని మార్గంలో నడిపించాలి. ఈ విధమైన మాదిరికరమైన జీవితాన్ని వారికి కూడా ఇవ్వాలన్నమాట. మనం ప్రభువుని యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసుప్పుడు ఏ విధంగా అయితే బోధకుల మధ్య కూర్చున్నాడో, ఏ విధంగా అయితే బోధ విన్నాడో, ఏ విధంగా అయితే వాక్యాలు నేర్చుకున్నాడో ఆ విధమైన విధానంలో ఈ దినాన మన బిడ్డలను కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. సో అలాగైతే కనుక బిడ్డలు ఏమవుతారంటే యవ్వన దశలోకి వచ్చేటప్పటికి చక్కని మార్గంలో నడుచుకుంటారు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తారు, మంచిగా స్థిరపడతారు. ఉద్యోగంలో కానీ తన చదువులో కానీ జీవితంలో కానీ చక్కని స్థితిగతులు కలిగి ఉంటారనమాట. అది కేవలం దేని వలన అంటే యవ్వన దశలో బాల్య దశలో ఉన్నప్పుడు లేదంటే యవ్వన దశలోకి అడుగు పెడుతున్నప్పుడు చక్కని మాటలు వారికి అభ్యసింపజేయాలి. సో ఆ విధంగా చేసినట్లయితే రేపు రోజున మంచిగా స్థిరపడేటటువంటి సందర్భం వాళ్ళకి ఏర్పడుతుంది అనమాట. అయితే సో ఆ విధంగా ఉండాలి అంటే మొదట మనం ఏం చేయాలంటే దేవుని యెడల భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవుని యొక్క మాటలు వాళ్ళకి అందించాలి. నిరంతరం కూడా మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో కానీ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు వాళ్ళు వినేలాగా మనం ఏం చేయాలి, అటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. అలా కల్పించినట్లయితే ఆటోమేటిక్గానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండానే ఆ మాటలు వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పిల్లల విషయానికి వచ్చినట్లయితే నా చిన్న బిడ్డ అయితే మాత్రం మొబైల్ గురించి చెప్తూ ఉంటుంది. నా ఇద్దరు కూడా అంటే ఒక సందర్భాన్ని బట్టి ఆ విధంగాను, లేదంటే ఎప్పుడైనా దేవుడి పాటలు పెడుతుంటాను నేను హోమ్ థియేటర్లోని. అప్పుడు ఏం చేస్తారంటే పాటతో పాటు కలిపి పాడుతూ ఉంటారు వీళ్ళు. అంటే నాకు చాలా సంతోషం వస్తుంది అనమాట. నాకు చాలా అంటే ఈ దినాన్ని నేను ఆ పాటలు పెట్టడం వల్ల కదా వాళ్ళు పాడారు. అదే నేను సినిమా పాటలో లేదంటే రీల్స్ పెడితే ఏం చేస్తారు? వాళ్ళు అదే నేర్చుకుంటారు. అందుకే నేనేం చేస్తానంటే అవకాశం చిక్కినప్పుడు కారులో కానీ లేదంటే ఇంట్లో కానీ దేవుని యొక్క మాటలు ఆయన పాటలు పెట్టడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో ఆ విధంగా పెట్టడం వల్ల వాళ్ళు నా చిన్న పాప అయితే మాత్రం వెంటనే ఏదైనా చూసిందని వెంటనే పెట్టేసి అదే డైలాగ్ వేస్తుంటారు. కానీ తనకు కూడా ఒక్కోసారి నేను దేవుడి పాటలు పెడుతుంటే ఆ పాటలు పాడేస్తూ ఉంటుంది. వచ్చే పాటలతో పాటు తను కూడా పాడే అంటే నాకు సంతోషం కలుగుతూ ఉంటుంది అనమాట ఒక్కోసారి. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట అది. మనం పెట్టే మాటలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ మనం చేసే క్రియలు కానీ పిల్లల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు బాల్య దశలో ఎటువంటి జీవితాన్ని అయితే కొనసాగించారో, ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఏ విధమైన ప్రవర్తన ఆయన కలిగి ఉన్నారో మన పిల్లలు కూడా దాన్ని అవలంబించాలి, దాన్ని అలవాటు చేయాలని చెప్పి మీకు తెలియపరుస్తాను అనమాట. అంత మాత్రం కాకుండా తెలియజేస్తున్నాడు 47వ వచనంలో చూడండి. 47వ వచనం ఇదే అధ్యాయము. ఎంత ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పవారు అని చెప్పేసి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరంట. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నాడంటే అతని యొక్క జ్ఞానానికి, అతని యొక్క ప్రశ్నలకి, అతని యొక్క సమాధానానికి అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా ఆశ్చర్యపోయారంట.
తెలియజేస్తున్న మాట ఇక్కడ చక్కని మాట. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు అంటే ఆయన జ్ఞానమునకు ప్రత్యుత్తరములకు విస్మయం పొందిరంట. అంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్న దానికి వెంటనే రివర్స్ ఆన్సర్ చెప్పడం అనమాట. అంటే ఆన్సర్ చెప్పడం అంటే రివర్స్ లో చెప్పడం కాదండి. దేవుని యొక్క నామంలోని దేవుని యొక్క వాక్యాలు అతను నేర్చుకున్నాడు కాబట్టి దానికి ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. సో ఆ విధమైన జీవితాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు యవ్వన ప్రాయంలో కలిగి ఉన్నారని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాం అన్నమాట. సో ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? మన పిల్లలకి అటువంటి జీవితాన్ని మనం ఇస్తున్నామా? ఆ విధమైన పెరిగేటటువంటి వాతావరణాన్ని మనం కల్పిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకున్న నా ప్రియమైన సహోదరులారా. అంత మాత్రం కాకుండా లోక సువార్త 2:49లోనే ఇంకెంత గొప్పవాడో తెలియజేస్తున్నాడు. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? చూడండి అని వారితో చెప్పున్నాం. తల్లిదండ్రులతో ఇది బాగానే ఉందమ్మా, డిస్టర్బ్ అయిందా? అయితే అంటున్నాడు ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరేళ నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరగరా? అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఆ యొక్క వయసులోనే తెలిసిందంట, తండ్రి అని యెహోవా దేవుడు నన్ను పంపించాడు, ఆయన పని నిమిత్తమే నేను ఈ భూలోకం మీద పని చేయాలని చెప్పి గ్రహించారు కాబట్టి అంటున్నాడు అనమాట. మీరేళ నన్ను వెతుకుచుండరి, నేను తండ్రి పనుల నిమిత్తము నుండవాళ్ళని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. తల్లిదండ్రులతో చెప్తున్నాడు అనమాట. నేను తండ్రి పని మీద నేను తిరుగుతున్నాను, తండ్రిని ఏ నిమిత్తం నన్ను ఈ భూలోకాన్ని పంపించాడో ఆ యొక్క పని కొనసాగించే దశలో నేను ఉన్నాను, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నాడు అనమాట ప్రభువుని యేసుక్రీస్తు వారు. సో అటువంటి గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. అంత మాత్రం కాకుండా అంత గొప్ప జ్ఞానాన్ని కలిగిన ప్రభువుని యేసుక్రీస్తు వారు, అంత చక్కని ప్రవర్తన కలిగిన యేసుక్రీస్తు వారు, అంత ఆధిక్యతలో ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి చక్కని గుణాన్ని కలిగి ఉండాలి కదా. ఈ దినాన మనం కొద్దిగా జ్ఞానం ఉన్న మంచి స్థితిలో ఉన్న మనం ఏమైపోతాం? గర్విస్తాం. ఎంత గర్విస్తామంటే నన్ను ఆపేది ఎవడు లేడు అన్నట్టు గర్విస్తున్నాడు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఎంత చక్కని గుణాన్ని కలిగి ఉన్నాడో చూడండి తెలియజేస్తున్నాడు 51వ వచనంలోని. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడంట ప్రభువుని యేసుక్రీస్తు వారు. చూడండి, అంటే ఇంత జ్ఞానాన్ని కలిగిన ప్రభువుని యేసుక్రీస్తు వారు, అంత హైప్ లో ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క పనుల నిమిత్తము అతను భూలోకాన్ని పంపించాడు అన్నటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎంత లోబడిన గుణాన్ని కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప ధన్యతను కలిగి ఉన్నాడు. అంటే అటువంటి గుణాన్ని మనం కూడా కలిగి ఉండాలి, మనం కూడా తగ్గించుకొని ఉండాలి, మనం కూడా లోబడి ఉండాలి, మనం ఇతరుల పట్ల సమాధానం కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నది అదే మన వైపు నుంచి, మన తరపున ప్రభువుని యేసుక్రీస్తు వారు అదే ఆశిస్తున్నారు. సో ఆ విధమైన గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ దినాన మనకి ఎవరైనా ఒక సీఎం తెలిసి అంటే మనకి ఇంకా మామూలుగా ఉండదు, మన చుట్టూ క్యాన్వా ఏర్పాటు చేసుకుంటాం. నాకు అంటే అటువంటి పరిస్థితులు మనం ఈ యొక్క జనాంగం వాళ్ళకి తయారయ్యారు. లేదంటే ఇంకెవరైనా తెలిసి అంటే కనుక ఇంక అంత మించిన మనకి గొప్ప ఉండదు అనమాట. కానీ అంతా కూడా ఈ లోకంలోనే. ఇక్కడ మనం విహారయాత్రికులం, ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చామో ఆ పని ముగించుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. మనం ఏదైనా ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళామనుకో అక్కడ శాశ్వతంగా ఉంటామో మళ్ళీ వచ్చేస్తామా? కాకపోతే మంది లాంగ్ టూర్ అనమాట. లాంగ్ టూర్, ఒక 100 సంవత్సరాల విహారయాత్ర మంది. ఇక్కడ మనం భూలోకానికి వచ్చాము, దేవుడు మన ఎందు నిమిత్తం మనం సృష్టించాడో ఆ యొక్క కార్యాన్ని చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. సో అందులో భాగంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆస్తులు సమకూర్చుకోకూడదండి, ఇక్కడ అంతస్తులు సమకూర్చుకోకూడదు, ఇక్కడ డబ్బు సంపాదించుకోకూడదు. ఎందుకంటే అదంతా కూడా లోకానికి సంబంధించింది. మనం ఎందు నిమిత్తం వచ్చామో ఆ పని చేసుకొని మళ్ళీ సీదాగా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ అక్కడికి వెళ్ళే టైంలోని మనకు 2 మార్గాలు ఉంటాయి. ఆ 2 మార్గాలు సరైన మార్గాన్ని ఎంచుకునే వారుగా మనం ఈ యొక్క భూలోక జీవితాన్ని కొనసాగించాలన్నమాట. లేదు మనకి రెండో మంచి మార్గం వద్దు, నేను చెడు మార్గంలోనే వెళ్తాను అంటే ఏమవుతుందంటే నరకంలోకి వెళ్తాం మనం. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రతికేటటువంటి బ్రతుకు, ఇక్కడ జీవించేటటువంటి జీవితం మనం డిసైడ్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళాలో. సో మనం మంచిగా అక్కడ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, పరిశుద్ధ పట్టణంలో పాలుభాగస్తులు అవ్వాలి అని అంటే ఏం చేయాలనంటే ఈ యొక్క లోకపు జీవితాన్ని దేవుడు కోరిన విధంగా జీవించి మన యొక్క పట్టణంలో పాలుభాగస్తులు అవ్వాలి, ఆయన రాజ్యంలో సభ్యులు అవ్వాలని చెప్పేసి తెలియజేస్తామన్నమాట. సో ఈ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు తన బాల్య దశ నుంచి యవ్వన దశలోకి ఇంతమందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సందర్భం మీకు తెలియజేశాను. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇంకేం చేశారనంటే జ్ఞానమందు, వైశ్యందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచూ ఉన్నాడంట.
ప్రభుని యేసుక్రీస్తు వారు. ఇదే అధ్యాయంలో 52 తెలియజేస్తున్నాడు. చదవండి బ్రదరు. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండనంట ప్రభుని యేసుక్రీస్తు వారు. అంటే ఇంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు జీవించారు. ఆ జీవితం మనం కూడా కలిగి ఉండాలి. మన పిల్లలను కూడా జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లింప చేయాలి. ఆ విధంగా వర్ధిల్లింప చేయాలి అని అంటే బాల్య దశ నుంచి వారికి చక్కని మాటలు మనం నేర్పించాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానమందు వయసందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా లోకా సువార్త 4వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఆయన ఆ చిన్న వయసులోనే ఆ యవ్వన ప్రాయంలోనే బోధించేటటువంటి స్థితికి ఎదిగాడంట ప్రభుని యేసుక్రీస్తు వారు. అంటే ఆ వయసులోనే బోధించేటటువంటి స్థితికి ఎదిగాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 4వ అధ్యాయము 14-15 చూసుకున్నట్లయితే, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలీకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారు సమాజ మందిరములలో బోధించుచూ వచ్చినంట. చూడండి, ప్రభుని యేసుక్రీస్తు వారు అందరి చేత ఘనత పొంది అందరి చేత దీవించబడి అందరి యందు వర్ధిల్లించబడి సమాజ మందిరంలో బోధించేటటువంటి స్థితికి ఎదిగారంట ప్రభుని యేసుక్రీస్తు వారు. సో ఆ విధమైన స్థితి ఈ రోజు నువ్వు నేను కలిగి ఉన్నామని చెప్పేసి ప్రశ్నించుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా ప్రియమైన సహోదర సహోదరులారా. సో అంత మాత్రమే కాకుండా ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ దశ నుంచే గొప్ప గుణము కలిగిన జీవితాన్ని జీవించారంట తెలియజేస్తున్నాడు. ఆ బాల్య దశ నుంచి అతను చక్కని గుణాన్ని కలిగి ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 22లో తెలియజేస్తున్నాడు ఆ మాట. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి నోట నుండి ఎటువంటి మాటలు వచ్చేవి అని అంటే దయగల మాటలు వచ్చేవంట. అంటే ఆ వయసు నుంచి ప్రభుని యేసుక్రీస్తు వారు దయాగుణం కలిగిన వారు. సో అటువంటి దయాగుణం మనకు ఉందా? మన పిల్లల్లో అటువంటి దయాగుణం ఉందా? మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఒకవేళ మన పిల్లలకి అటువంటి గుణం లేనట్లయితే కనుక ఈ యొక్క వాక్యాలు వాళ్ళకి చూపించి వీటిని మార్గదర్శకంగా తీసుకొని వీటిని అనుసరించి నడుచుకునేటటువంటి ఆలోచన మనం చేయాలి. సో అటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి. సో అటువంటి గుణాన్ని వాళ్ళకి నేర్పించాలన్నమాట. సో ఆ విధమైన ప్రభుని యేసుక్రీస్తు వారు తన బాల్య దశ నుంచి యవ్వన దశ వరకు ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చారనమాట. అంచెలంచెలుగా దేవుని దయందు ఎదుగుతూ వచ్చారు, మనుషుల దయందు వర్ధిల్లుచూ వచ్చారు, జ్ఞానమందు వయస్యందు వర్ధిల్లుచూ వచ్చారనమాట. సో ఈ విధంగా ఈ దినాన మన పిల్లలను కూడా మనం వాళ్ళకి పెంచాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మనకి బయట ఒక నానుడు ఉంది, ఈ నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు మంచిగా ఉంటే రేపు మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతాడు. లేదు ఈ రోజు మనం వాడిని విడిచిపెట్టామంటే రేపు ఒక క్రిమినల్ గా, లేదంటే ఒక ప్రిజనర్ గా, లేదంటే ఒక కూనీకోడిగా మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే బాల్యదశ నుంచి వాళ్ళని చక్కని మాటలతోని, బాల్యదశ నుంచి చక్కని గుణగణాలతోని వాళ్ళని పెంచినట్లయితే రేపు రోజున చక్కని పౌరులుగా తీర్చిదిద్దబడతారు. రేపు రోజున దేవుడు దీవించబడువారుగా వాళ్ళు ఎదుగుతారని చెప్పేసి మీకు తెలియజేస్తానమాట. అంత మాత్రం అక్కడ మరొక సామెత ఉంది మనకి లోకంలోని, మొక్కయ్య వంగంది మ్రానయ్య వంగున. చిన్నప్పుడే వాళ్ళని వంచకపోతే పెద్దకి ఏ వంగుతారు? సో అందుకే మనం ఏం చేయాలంటే బాల్య దశ నుంచి వారిని మనం మన కనుసైకిల్లోని దేవుని దయందు వాళ్ళని వర్ధిల్లింప చేయలాగా దేవుని మాటలకు వాళ్ళకి అభ్యసింపజేస్తూ మనం ఉన్నట్లయితే కనుక వాళ్ళు మనకు అనుగుణంగా దేవుని భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనం చూసాము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాలు తెలుపబడిన నామాలు, మరి ఆయన బాల్య దశ, మరి ఆయన యవ్వన దశ గురించి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పెద్దయిన తర్వాత అంటే ఆయన ఏం చేశారు, ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో మనం తెలుసుకుందామండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఒక ప్రధాన యాజకుడుగా నియమించబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక తెలియజేస్తున్నాడు 6వ అధ్యాయము 20వ వచనం, లేదంటే 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే
మెల్కీషెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకి విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. చూడండి ఇక్కడ తెలియజేస్తున్నా, అంటే మెల్కీషెదెకు క్రమము చొప్పున ఆయన తర్వాత ప్రధాన యాజకుడి యొక్క పాత్ర ఇతను తీసుకుందనమాట. అంటే ఆయన తర్వాత మెల్కీషెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా ప్రభుని యేసుక్రీస్తు వారు నియమించబడ్డారు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క చక్కని లక్షణం ఏంటంటే ప్రధాన యాజకుడు ఆయన. ఈ దినాన మన యొక్క మనవులు, మన యొక్క సమర్పణలు, మన యొక్క విన్నపాలన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి చేరవేయబడతాం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రికి ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన అంతా కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తాం. అంటే తండ్రి అయిన యెహోవా దేవుడికి మనకి మధ్య ప్రభుని యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్నారు. ఇంతకు ముందు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి తెర ఉండేది. ప్రభుని యేసుక్రీస్తు వారి మరణముతోటి ఆ యొక్క తెర చింపివేయబడ్డది. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రభు తండ్రికి మనకి మధ్య వారధిగా ఉన్నారు. సో మనం ఏది అడిగినా కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలోనే అడుగుతాం. అవన్నీ తండ్రికి చేర్చవేయబడతాయని చెప్పి తెలియజేస్తాడు. అందుకంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు నియమించబడ్డాడు. 6వ ఉదయం 20వ వచనం కూడా అదే మాట తెలియజేస్తున్నాడు. 6వ ఉదయం 20వ వచనం, నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించును. మన పాపములు భరించడానికి, మన యొక్క చేసిన లోకక్రియలు భరించడానికి మన పక్షాన ప్రభుని యేసుక్రీస్తు వారు వారధిగా ఉన్నారు. ఒకవేళ ప్రభుని యేసుక్రీస్తు వారధిగా లేకపోతే మన పరిస్థితి ఏమైందంటే, ఆ దినాన ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే పాములతో సర్పములతో కల్పించబడి చంపబడ్డారో, ఆ దినాన ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే రాలిపోయారో ఆ విధమైన స్థితిలో ఈ రోజు మనమందరం కూడా ఉండేవాళ్ళం. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేశారనంటే, తండ్రి అయిన యెహోవా దేవుడికి మనకి మధ్య వారధిగా ఉన్నారు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని లోకపు క్రియలు పాటించినా కూడా, ఎన్ని నరకపు పనులు చేసినా కూడా, ఎన్ని చీకటి క్రియలు చేసినా కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు మన మధ్య ఉన్నారు కాబట్టి, మనకి అదునుగా ఉన్నారు కాబట్టి, మనకు దన్నుగా ఉన్నారు కాబట్టి మనం ఈ దినాన మనం జీవించగలుగుతున్నాం. సో అందుకే మనం ఏం చేయాలనంటే ప్రభుని యేసుక్రీస్తు వారు అనుసరించి నడుచుకోవాలి. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు ఇంకేం చేసేవారు అని అంటే, నీతి న్యాయాలను ప్రేమించేవారంట. నీతి న్యాయాలను ప్రేమించడం అంటే అంతకు మించిన ధన్యత ఇంక లేదండి. అంటే చక్కని పనులు ప్రేమిస్తున్నారు అనమాట. తెలియజేస్తున్న ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో తెలియజేస్తున్నాడు నా మాటలు. అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. తండ్రి అని యెహోవా దేవుడు పలుకుతున్న మాట్లాడనమాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉంచారో ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటున్నాడు ఇక్కడ, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండం న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించాడు. దేవదూతల కంటే హెచ్చుగా ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. సో ఆ విధంగా హెచ్చించాడు అనమాట దేవుడు తన్నే. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు నీతి న్యాయాలు ప్రేమించేవారుగా ఉన్నారని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారంట కనికరమును జాలిని చూపించేటటువంటి గొప్ప గుణాన్ని కలిగి ఉన్నారని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంటే మనం మొదటగా చూసుకున్నాం కదా, యవ్వన ప్రాయంలోనే దయగల మాటలు విని ఆశ్చర్యపోయారు ఆ జనాంగం. అటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారంట కనికరమును జాలిని చూపించేటటువంటి గొప్ప స్వభావాన్ని కలిగి ఉన్నారని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాడు. అంటే మత్తయి సువార్తలోని తెలియజేస్తున్నాడు ఆ మాట. 14:14 తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారంట. చూడండి, గొప్ప సమూహం వచ్చిందనమాట. ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చారని గొప్ప సమూహం అక్కడికి వస్తే అందులో రోగులైన వారిని చూసి ప్రభుని యేసుక్రీస్తు ఏం చేయారంటే కనికరపడ్డారంట. వాళ్ళ మీద కనికరం పడి వారిని స్వస్థపరిచారంట.
అంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి చక్కని గుణం ఏమిటి అని అంటే కనికరం అనే గుణం ఉందన్నమాట. ఈ దినాన మనకి ఆ కనికరమైన గుణం ఉందా మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లేకపోతే దాన్ని అవలంబించుకోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు వారికి మాదిరికరమైన జీవితం జీవించాలని మనం సంకల్పించుకున్నాం కదా, మనం సమర్పించుకున్నాం కదా. మరి ప్రభుని యేసుక్రీస్తు వారు కనికరమైన గుణాన్ని కలిగి ఉన్నారు కదా, మరి మనం కూడా ఆ గుణాన్ని కలిగి ఉండాలి కదా. ఒకవేళ లేకపోతే కనుక ఆ గుణాన్ని మనం అవలంబించుకోవాలి. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారంట జాలిని చూపించే స్వభావం గలవారంట తెలియజేస్తున్నాడు. లోక సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో తెలియజేస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు జాలి చూపించేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నారని. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లమ్మని నీతో చెప్పాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడేసాగను. అంటే ఈ యొక్క స్త్రీ విధవరాండ్రు, ఎవరు లేరు ముందు వెనక, తన కుమారుడు చనిపోయాడని చెప్పి బాధపడుతుంటే ఆవిడ్ని చూసి జాలిపడి చనిపోయిన ఆ వ్యక్తిని లేపాడనమాట. అప్పుడు ఆ స్త్రీ సంతోషపడ్డదనమాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు జాలిని చూపించే స్వభావాన్ని కలిగి ఉన్నారని చెప్పి ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు మరి ఒక గుణాన్ని కలిగి ఉన్నారు. ఏమిటి అని అంటే అది వినయ విధేయతలు చూపారనమాట. అంటే పెద్దల పట్ల వినయాన్ని కలిగి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే అందులో భాగంగా ఇక్కడ ఏం తెలియజేశారు అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు గొప్ప వ్యక్తి అని మనకు తెలుసు. అయినా కూడా అతను ఏం చేశాడు అని అంటే శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు శిష్యుల పాదాలు కడిగాడు అని అంటే నేను మీకు చేసిన విధంగా మీరును ఇతరులకు చెయ్యండి అని చెప్పాడు అనమాట. అంటే ఇతరులని పాదాలు కడగమని కాదు, కానీ అటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండని ఒక ఉదాహరణ ఇచ్చాడు అక్కడ. అటువంటి వినయ విధేయతలు కలగండి అని చెప్పి ఒక ఉదాహరణ ఇచ్చాడు అక్కడ. ఆ ఉపమానం చెప్పాడు, తెలియజేస్తున్నాడు మాట. యోహాను సువార్తలోని 13వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడండి. శిష్యులను పాదాలను కడిగినటువంటి సందర్భం తెలియజేస్తున్నాడు. మనకందరికి తెలిసిందే ఇది. జస్ట్ ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. పేతురు నీవెన్నడను అక్కడ 3-4 వచ్చిన చదవండి. నా తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిన నీయు, తాను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చిన నీయు, దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చినదని ఏసి ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువ్వాలను తీసుకొని నడుముకు కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. సో చాలు. ఈ క్రియ అంతా ఎందుకు చేశాడు అని అంటే తెలియజేస్తున్నాడు ఇక్కడ 15వ వచనంలో తెలియజేస్తున్నాడు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవాలనని మీకు మాదిరి చేసి ఇలాగ చేసి తిని. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ విధమైన తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నారో ఆ విధమైన తగ్గింపు గుణాన్ని మీరు అందరూ కూడా కలిగి ఉండండి అని చెప్పేసి ఒక మాదిరిగా చేశారనమాట. అంటే అటువంటి వినయ విధేయతలు కలిగిన వారు ప్రభుని యేసుక్రీస్తు వారు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఫిలిప్పులో తెలియజేస్తున్నాడు. ఫిలిప్ 2:6 తెలియజేస్తున్నాడు అండి. అతను ఎంత వినయ విధేయతలు కలిగిన వాడు అని అంటే శిలువ మరణం పొందుతున్న సమయంలో కూడా గొప్ప వినయాన్ని చూపించాడు. అంటే తండ్రి అని యెహోవా దేవుని యొక్క సంకల్పానికి తలొగ్గాడని చెప్పి మనకి లేఖన భాగాలు తెలియజేసుకోవచ్చు. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలు, 6-7. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుగా చేసుకునేను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని ఉన్నాడు అనమాట. అంటే యాక్చువల్లీ ప్రభుని యేసుక్రీస్తు వారు కావాలి అనుకుంటే తండ్రితో సమానంగా ఉండవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. ఆయన ఎంచుకొనలేదు, కానీ తండ్రి అని దేవుని యొక్క సంకల్పము చొప్పున శిలువ మరణం పొందాలని, ఆ శిలువ మరణం పొందేటటువంటి తరుణంలోని ఎంతో వినయ విధేయతలు కలిగి ఉన్నాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తాం. అంటే
అటువంటి వినయ విధేయతలు కలిగి ఉన్నాడని చెప్పి ఇక్కడ మీ మాటలు తెలియజేస్తాయి. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు ప్రేమ క్షమాపణలు కూడా చూపించారు. అంటే ప్రేమించే గుణాన్ని, క్షమాపణ గుణాన్ని కూడా కలిగి ఉన్నారని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనక ఇదిగో అంటే అంటున్నారు అనమాట. అక్కడ జనాంగం అంటున్నారు, ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయును, సుంకర్లకు పాపులకును స్నేహితుడిని అని అనుకొని చుండిరి. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలియజేస్తాడంటే, వీళ్ళు ప్రభుని యేసుక్రీస్తు వారు పెద్ద తిండిపోతూ, మద్యపానీయుడు, సుంకర్లతోని మద్యపానీయులతోని స్నేహం చేస్తున్నాడని చెప్పేసి వారి గురించి అక్కడ జనాంగం అనుకుంటున్నారనమాట. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన గురించి ఎవరన్నా అనుకుంటే మనం ఏం చేస్తాం? లాగిపెట్టి ఒకటి అంతే కదా. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు అలాగే అనుకుంటారులే అని చెప్పి విడిచిపెట్టాడు. ఆ పైన తెలియజేస్తున్నారు. యోహాను గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళు బాప్తిస్మ యోహాను గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు, దెయ్యములు పట్టినవాడని. సో అటువంటి క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత మాత్రం కాకుండా లోక సువార్త 23లో చూసుకున్నట్లయితే, 23వ అధ్యాయము 34వ వచనంలో చూసుకున్నట్లయితే, 23:34 లేదా 33 చదివేయండి. వారు కపాలమైన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సిలువ వేసిన వారిని చూసి యేసు అంటున్నాడు అనమాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే సిలువ వేసిన వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తండ్రి, వాళ్ళకి తెలియదు కనుక వారిని క్షమించు అని అంటాడనమాట. అటువంటి గొప్ప క్షమాపణ కోణం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంట. ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు కపాలమైన స్థలం అని అంటే మీకు తెలియని ఉద్దేశం చెప్తున్నాను. అంటే ఒకటి పుట్టినట్టు అక్కడ ఇచ్చారు చూడండి, కల్వరిగిరి. అంటే కపాలమైన స్థలం అని అంటే కల్వరిగిరి అనమాట. అంటే కల్వరిగిరిలో కదా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ బలి అయ్యారు. సో అది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. సో అటువంటి గొప్ప ప్రేమ క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనమాట. అంత మాత్రం కాకుండా తండ్రి అని యెహోవా దేవుని మాటకు లోబడ్డారనమాట. లోబడి శిలువలో బలి అయ్యారు. ఆ మాట కూడా చూసుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలో ఆ మాట తెలియజేస్తున్నాడు. 14:36 అదే తన నాయన నుంచి చదవండి. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే చెయ్యు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు తండ్రి అయిన యెహోవా దేవుడికి సమస్తము చేయగలవాడని తెలుసు. కానీ తండ్రి అయిన యెహోవా దేవుని ఏమని వేడుకున్నాడంటే, తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని అంటాడనమాట. సో అటువంటి తగ్గింపు గుణాన్ని కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనమాట. అంత మాత్రం కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయం లేనివాడు, రెండోవాడు లేనివాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు, మరొకరు లేరు అనడానికి మరొక ఉదాహరణ అనమాట. 1 యోహానులో తెలియజేస్తున్నాడు ఆ మాట. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 4వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేస్తున్నట్టు అన్నమాట. 4:9 మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను అని అంటున్నాడు అనమాట. తెలియజేస్తుంది ఇక్కడ. అద్వితీయ కుమారుడు అంటే పుట్టినోట్లో 2 ఇచ్చాడు. ఏం తెలియజేస్తున్నాడు అంటే ఒక్కడే కుమారుడిగా, అంటే ద్వితీయం లేనివాడు అని అర్థం అనమాట. అంటే రెండో వాడు లేడు, ఇంకా ఒక్కడే కుమారుడు అని చెప్పి అంటే అద్వితీయ కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డారు. అటువంటి గొప్ప ధన్యతను కలిగి ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత మాత్రం కాకుండా తెలియజేస్తున్నాడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు ఎన్ని అని అంటే, తన 33.5 జీవిత చరిత్రలోని ఎన్నో గొప్ప కార్యాలు చేశారంట. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడనంటే ఆ కార్యాలని గ్రంథంలో రాస్తే భూలోకంలో పెట్టడానికి స్థలం సరిపోదంట. అన్ని గొప్ప కార్యాలు చేశారు.
అంటే అటువంటి కార్యాలు చేసి తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త చివరి అధ్యాయము చివరి వచనంలో తెలియజేస్తారండి. 21వ అధ్యాయము 25వ వచనం 21-25 తెలియజేస్తున్నాడు ఇక్కడ మాట. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్టు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్ని గొప్ప కార్యాలు చేశారు తన 33.5 జీవిత చరిత్రలో. అన్ని గొప్ప ధన్యకరమైన కార్యాలు చేశాడు, అన్ని స్వస్థతలు చేశాడు, అన్ని మంచి పనులు చేశాడు. కానీ మనకు తెలిసిన ఏమిటి అని అంటే, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వడము, చెవిటి వారికి వినికిండి ఇవ్వడము, గుంటి వారికి కాళ్ళు ఇవ్వడము, చనిపోయిన వారిని లేవడమే. కానీ ఇంకా ఎన్నో కార్యాలు చేశాడంట దేవుడు. సో ఆ విధమైన యాంగిల్లో మనం ఆలోచించాలి ప్రభువుని యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రని. తన 33.5 జీవిత చరిత్రలో మనకి సువార్త గ్రంథంలో రాసినే కాదు కానీ మరి ఇంకా ఎన్నో చేశాడని చెప్పేసి మనం భావించాలన్నమాట. సో ఆ విధమైన సమర్పణ జీవితాన్ని, ఆ విధమైన మాదిరికరమైన జీవితాన్ని మనం అందరం జీవించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాడు. 1 పేతురులోని 2వ అధ్యాయంలోని 21లోని, అంటే ఈ విధంగా మనం ప్రభువుని యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా తీసుకొని మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. 2వ అధ్యాయము 21వ వచనంలో తెలియజేస్తున్నాడు ఆ మాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాడంట. చాలు. అంటే జస్ట్ మనం ఇప్పుడు వరకు చదువుకున్నాం కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి స్వభావం గురించి. సో ఆ యొక్క స్వభావాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి, అతనికి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించుకోవాలని చెప్పి ఈ మాట మనకి హెచ్చరిస్తుంది అనమాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు ఎన్నో బాధలు అనుభవించి మన కొరకు ఏం చేశాడు అని అంటే చక్కని మాదిరిని ఉంచిపోయాడు అనమాట. సో నేను బాధపడినట్లు మీరు బాధపడొద్దు, కానీ నా యొక్క మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవించండి. నేను ఏ స్వభావాన్ని కలిగి ఉన్నానో ఆ స్వభావాన్ని మీరు అవలంబించుకోండి. నేను కనికరం చూపాను, మీరును కనికరం చూపండి. నేను దయ చూపాను, మీరు కూడా ఇతరుల పట్ల దయ చూపించండి. నేను ప్రేమ కలిగి ఉన్నాను, మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. నేను క్షమాపణ కలిగి ఉన్నాను, మీరు కూడా క్షమాపణ కలిగి ఉండండి అని చెప్పేసి కొంత మాదిరిని ఉంచిపోయాడని కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారు. అటువంటి మాదిరికరమైన జీవితం ఈ దినాన నువ్వు నేను మనం అందరం కూడా కలిగి ఉండాలని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను అనమాట. సో ఆ విధమైన గుణాన్ని మనం కలిగి ఉన్నట్లయితే కనుక ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఆ విధమైన చరిత్రను మనం కలిగి ఉన్నట్లయితే కనుక, ఆ విధమైన విధానంలో మనం పెరగబడినట్లయితే కనుక ఈ దినాన మనం అందరం కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి స్థాపించిన రాజ్యంలో సభ్యులుగా ఎంచబడతాము. ఆ పరిశుద్ధ పట్టణంలో మెంబర్గా ఉంటాం అనమాట. లేదు మనం ఆ విధమైన జీవితం మనకెందుకు, అది చాలా ఇబ్బందికరంగా ఉంది, మనం విలాసవంతమైన జీవితాన్ని జీవిద్దాము, ఇక్కడ లోకంలో ఎంజాయ్ చేద్దాము, లోకాన్ని అనుభవిద్దాం అనేటటువంటి ఆలోచనలు నువ్వు ఉంటే గనక ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంతసేపు నీకు చాలా బాగుంటుంది జీవితం. ఈ లోకంలో ఉన్నంతసేపు నీకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది, నీకు చాలా విలాసవంతంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది నీ యొక్క జీవితం. కానీ రేపు రోజున నువ్వు మరణించిన తర్వాత నీ యొక్క ఆత్మ నరకంలోకి పంపబడుతుంది అనమాట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నువ్వు చావవు, ఆ అగ్ని కూడా ఆరదు. ఏడుస్తూ ఉంటావు, బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, శోధలు ఉంటాయి, రోదనలు ఉంటాయి నీకు మరణించిన తర్వాత. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారి మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లయితే నీకు బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, వ్యాధులు ఉండవు, ఆలోచనలు ఉండవు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ప్రశాంతమైన నీ యొక్క జీవితాన్ని జీవించవచ్చు అనమాట. అంటే నీ యొక్క ఆత్మ ఆ విధమైన ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలి అని అంటే ఈ దినాన మనం అందరం కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా జీవించాలని మీకు హెచ్చరిస్తున్నాను. సో ఈ దినాన మనం అందరం కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాము. కానీ వచ్చేవారు దేవుని చిత్తమైతే కనుక ఆయన ఎందు గురించి ఈ లోకానికి వచ్చారు, ఆయన చేసిన కార్యాలు, ఆయన్ని మనం మాదిరికరంగా తీసుకోవాలా వద్దా, మనల్ని రక్షణలోకి ఏ విధంగా నడిపించబడేటటువంటి బాగానే మనం వచ్చేవారం తెలుసుకుందామండి. మరి యొక్క కొన్ని మాటలు కూడా మీరు అందరూ శ్రద్ధగా విన్నారని నమ్ముచున్నానండి. మరి ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. మరి తదుపరి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను.